ఓకే. థ్యాంక్ యూ. యెస్. మాస్కులైన్ ఎనర్జీ. చాలా దగ్గరలో మనం ఫెమినైన్ ఎనర్జీ గురించి మాత్రమే చూస్తూ ఉంటాం వీడియోస్‌లో. మరి మాస్కులైన్ ఎనర్జీ గురించి కొంచెం తక్కువగా ఉంటుంది. రైట్? అయితే ఇప్పుడు మనం మాస్కులైన్ గురించి మనం తెలుసుకుందాం. ఏ బాడీలో అయితే ఉందో మీ యొక్క ట్విన్ ఎవరైతే ఉన్నారో ట్విన్ ఫ్లేమ్ మీ యొక్క మాస్కులైన్ ఎనర్జీ, డివైన్ మాస్కులైన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ డివైన్ అనేది కొంచెం పక్కన పెట్టేద్దాం. రైట్. ఇప్పుడు మనం డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులైన్ అని అంటాం కదా! డివైన్ గురించి మనం పక్కన పెట్టేసి, నార్మల్‌గా ఇప్పుడు మాస్కులైన్ అండ్ ఫెమినైన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఈ వీడియోలో మాస్కులైన్ అని చెప్పాను కాబట్టి, రైట్. ఇప్పుడు మాస్కులైన్ గురించి మనం మాట్లాడుకుందాం. రైట్. అయితే ఎలా ఉంటారు వీళ్ళు? ఎందుకు ఇలా ఉంటారు? చాలా డిఫరెంట్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. సో, ఓకే. మనం రైట్ ఓపెన్‌గా మాట్లాడదాం. మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను కంప్లీట్‌గా వాచ్ చేయండి. యెస్. రైట్. అసలు మాస్కులైన్ ఎనర్జీ ఏ బాడీలో అయితే ఉందో, ఆ బాడీ అసలు ఎందుకు వాళ్ళలా ఉండటం జరుగుతుంది సైలెంట్‌గా, ఎప్పుడు ఏదో బాధలో ఉన్నట్లు, పట్టించుకోకుండా మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నట్లు, ఎందుకిలా ఉండటం జరుగుతుంది అంటే, మాస్కులైన్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఒక పెయిన్‌లో గడుపుతూనే ఉంది, గడుపుతూనే ఉంది, గడుపుతూనే ఉంది. పెయిన్. కానీ అది బయటకు చూపించట్లేదు. ఎందుకంటే, తనలో హాఫ్ పార్ట్ ఏదైతే ఉందో, అది లేదు అనే ఒక డ్రామాలో ఉంది అన్నమాట. తనలోనే ఉంది అనే విషయాన్ని మర్చిపోయి ఉంటారన్నమాట. ఇ ఇంకొక విషయం ఏంటంటే, మాస్కులైన్ ఎనర్జీ అనేది మేల్ బాడీలో అయినా ఉండొచ్చు, ఫీమేల్ బాడీలో అయినా ఉండొచ్చు. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారో రైట్? సేమ్ జెండర్ చెప్పాను కదా! రైట్. అపోజిట్ జెండర్ అయినా అవ్వచ్చు, లేకుంటే సేమ్ జెండర్ అయినా అవ్వచ్చు. రైట్. అయితే ఓకే. ఎందుకలా ఉంటారంటే, తనలో హాఫ్ పార్ట్ ఏదో కోల్పోయాను, ఏదో లేదు, ఏదో లేదు అనే ఒక పెయిన్‌లోనే ఉంటారనమాట. ఎలా ఉంటారంటే, ఫ్యామిలీ ఏదైతే ఉందో వారి యొక్క ఫ్యామిలీ మీద ఆహ్, అన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేయటం టైంకి, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకోవడం, ఫ్యామిలీ బాగుంటే చాలు అని అనుకోవటం. అంటే వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి సౌకర్యాలను అందిస్తూ ఒక రెస్పాన్సిబిలిటీగా తన యొక్క ఫ్యామిలీని తీసుకుంటాడనమాట. ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు ఫ్యామిలీ పట్ల. తన యొక్క కెరీర్ గురించి పక్కన పెట్టేస్తే మెయిన్‌గా తన ఫ్యామిలీ గురించి ఎక్కువ థింక్ చేస్తూ ఫ్యామిలీకి అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఇలా ఉంటారనమాట. ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు. ఫ్యామిలీకి అన్ని విధాలుగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఏం కావాలో అన్నీ. అయితే ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేయడం జరుగుతూ ఉంటుంది? మిమ్మల్ని అవాయిడ్ చేయటం ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అంటే, యెస్. మీకు ఎలా అయితే సెన్స్ అవుతుందో, అక్కడ తనకి కూడా అలా సెన్స్ అవుతూనే ఉంటుంది. రైట్? అర్థమవుతుందా? అక్కడ తనకి కూడా అలా సెన్స్ అవుతూనే ఉంటుంది. కానీ ఒక పెయిన్ మీరే తన ట్విన్ ఫ్లేమ్ అని తెలీదు కదా! తెలీదు కదా ఇంకా. సో, ఒక పెయిన్‌లోనే ఉంటాడు. ఒక లోపల ఒక తెలియని పెయిన్. నాకు ఎందుకు ఇలా అన్ని ఫెయిల్యూర్సే జరుగుతున్నాయి. ఫెయిల్యూర్ ఇలా జరుగుతూనే ఉంటాయి. ఎవరినైనా లవ్ చేశారనుకోండి, అక్కడ బ్రేకప్ అవుతూ ఉంటది. ఎన్నో బ్రేకప్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే బ్రేకప్ ఎందుకవుద్ది? బ్రేకప్ ఎందుకవుద్ది? ఎందుకవుద్దంటే వారితో ఫైనల్‌గా మీతోనే కదా కలుస్తారు. సో, వీళ్ళతో ఖచ్చితంగా బ్రేకప్ అవ్వాలి. ఇలా మరి, మరి ఈ యొక్క మళ్ళీ వాళ్ళిద్దరు ఎందుకలా కలవటం అంటే డ్రామా. సోల్ ప్లానింగ్. మనం ఏమనుకుంటాం ఇక్కడ ఆహ్, సోల్‌మేట్స్ అని, ఇలా కర్మని క్లీన్ చేసుకోవాలని, ఇలా మన మామూలుగా వీడియోస్‌లో చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటాం. కానీ ఓకే. మనం ఇక్కడ కర్మ అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడట్లేదు కాబట్టి డ్రామా రైట్? ఈ యొక్క డ్రామాని తనే క్రియేట్ చేసుకొని, ఆ డ్రామా నుంచి తనే బయటపడటానికి బ్రేకప్ అనేది ఒకటి యూజ్ అవుతుంది అన్నమాట. సో, కానీ ఆ విషయం తెలీదు కదా! ఇది డ్రామా అనే విషయం తెలీదు కదా! సో, ఇలా బ్రేకప్స్ అవుతూ ఉండటము. ఇలా
జరుగుతూ ఉండటము. ఒక పక్క ఇలా బ్రేకప్స్ అవుతుంటాయి. ఇంకొక పక్క ఇలా తనలో హాఫ్ పార్ట్ కోల్పోయాను అనే బాధలు. అంటే హాఫ్ పార్ట్ నాలో ఉంది. హాఫ్ పార్ట్ యొక్క ఓట్ కూడా తనకు తెలీదనమాట. ఏదో కోల్పోయాను అనే బాధలోనే తను గడిపేస్తూ ఉంటారు. ఒక పక్క ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి. ఒక పక్క తన కెరీర్ ఏమైపోయినా పర్లేదు. కానీ ఫ్యామిలీని రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలి. అందరికీ ఇంట్లో ఏమేమి కావాలో అందరికీ ప్రొవైడ్ చేయాలి. దీని మీదే ఉంటుంది. కానీ మరి కెరీర్‌ని పట్టించుకోవటం ఎలా? పట్టించుకోలేడు కదా! పట్టించుకోలేరు. పట్టించుకోలేరు. రైట్? ఇంకొకసారి చెప్తున్నాను. ఈ యొక్క మాస్కులైన్ ఎనర్జీ మేల్ బాడీలో అయినా ఉండొచ్చు, ఫీమేల్ బాడీలో అయినా ఉండొచ్చు. సో, తన ఫ్యామిలీ మీదే ఆ ఫ్యామిలీ కోసం ఇలా తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారనమాట. సో, ఇక్కడ చేయాల్సిందేంటంటే, మీరు చేయాల్సింది ఫెమినైన్ ఎనర్జీ మీరు ఎవరైతే ఉన్నారో, మీరు చేయాల్సిందేంటంటే, మీరు మీలో కలిసిపోవటమే ఇప్పుడు ఫైనల్‌గా అందరికి చెప్పేది. మీలో మీరు కంప్లీట్‌గా కలిసిపోవటమే. ఎప్పుడైతే మీరు మీలో కలిసిపోతారో, అక్కడ అవేకెనింగ్ అవ్వటం జరుగుతుంది. అక్కడ ఫుల్‌ఫిల్ అవ్వటం జరుగుతుంది. మాస్కులైన్ బాడీ ఏదైతే ఉందో, అక్కడ అవ్వటం జరుగుతుంది. అక్కడ ఏదో కోల్పోయాను అనే బాధలో గడుపుతున్నారు. ఒక పక్క ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక పక్క ఈ యొక్క బాధ. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ ఈ యొక్క బాధ. ఏది మేనేజ్ చేయగలరు? ఏది మేనేజ్ చేయగలరు? అర్థం చేసుకోండి. చేయాల్సింది మీరు మీలో కలిసిపోవటం వల్ల అక్కడ ఫుల్‌ఫిల్‌నెస్ ఒచ్చి అప్పుడు మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. ఓహ్! ఓకే. అవేకెన్ అవ్వటం జరుగుతుంది. ఓకే. ట్విన్ ఫ్లేమ్ అని గుర్తించడం జరుగుతుంది అన్నమాట. రైట్. మీరే కావాలి అని మీ దగ్గరికి వచ్చేయటం జరుగుతుంది. యూనియన్ జరుగుతుంది. చివరకు మ్యారేజ్ జరుగుతుంది. చేయాల్సింది మీరు ఇన్నర్ వర్క్. ఇక్కడ ఇన్నర్ వర్క్ అని దేన్నంటున్నానంటే చెప్పాను గదా! మీరు చేయాల్సింది ఈ యొక్క డ్యుయాలిటీని వదిలిపెట్టేయటం మీరు చేయాల్సింది. రైట్? ఇదే చేయాల్సింది. మీ డ్యుయాలిటీ వదిలిపెట్టడం వల్ల మీలో మీరు కలిసిపోవటం జరుగుతుంది. కంప్లీట్‌గా ఎప్పుడైతే కలిసిపోతారో అక్కడ అవేకెనింగ్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ ఆల్రెడీ అవేకెనింగ్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఒకటే సోల్ కదా! మొత్తం ఒకటే సోల్. సో, చెప్పేదేంటంటే మీలో మీరు కలిసిపోవాలి. మీరు డ్యుయాలిటీని వదిలిపెట్టేస్తే ఆటోమేటిక్‌గా అది జరుగుతూ ఉంటుంది. వెంటనే వచ్చేస్తారు. రైట్? యెస్. అర్థమైంది కదా! సో, ఇది అన్నమాట మాస్కులైన్ గురించి. అండ్ డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినైన్ అని ఎందుకు డివైన్ అనే దాన్ని పక్కన పెట్టమన్నానంటే, మీకు మీరు దాన్ని ఫీల్ అవ్వుతారు. మీరు దాన్ని ఫీల్ అయ్యే సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. అప్పుడు ఓకే. ఇప్పుడు డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినైన్ అంటే సో, వీళ్ళని డివైన్ మాస్కులైన్ అంటారు. వీళ్ళని డివైన్ ఫెమినైన్ అంటారు. అంటే డివైన్ అంటే ఏంటో కూడా మీకు తెలీదు. తెలియకుండానే మీరు అలా అంటే మీకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. అదే మీకు తెలిసిన తర్వాత అంటే ఓకే. ఏం కాదు. సో, మీరు ఎప్పుడైతే డ్యుయాలిటీని వదిలిపెట్టేస్తారో అసలు డివైన్ అంటే ఏంటో మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది. అప్పుడు మీరు తెలుసుకోవటం జరుగుతుంది అన్నమాట. సో, ఇది ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా! మీరే కానీ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ ఈ క్లాస్‌లో మీరు జాయిన్ అయితే ఇదే మీ యొక్క చివరి క్లాస్ కావచ్చు. మీ యొక్క జర్నీ ఐ మీన్ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జర్నీలో ఇదే మీ యొక్క చివరి క్లాస్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడితో క్లాస్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోవటం అంటే మీకు అర్థమైపోతుంది. రైట్? ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. యెస్ చూస్తూ ఉండండి. నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ.